ప్రముఖ నటి సమంత రెండోసారి కూడా తెలుగింటికి కోడలయ్యారు. ఈరోజు ఆమె ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాత కూడా అయినటువంటి రాజ్ నిడిమోరును కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో పెళ్లి చేసుకున్నారు. సమంతకు రెండో వివాహం, రాజ్ నిడిమోరుకు కూడా రెండో వివాహమే. 2017లో సమంత నాగ చైతన్యని పెళ్లి చేసుకొని 2021లో విడాకులు తీసుకున్నారు. అండ్ రాజ్ నిడిమోరు 2015లో పెళ్లి చేసుకొని 2022లో విడాకులు తీసుకున్నారు. అయితే 2022 నుండి సమంత రాజ్ నిడిమోరు మధ్య స్నేహం, ప్రేమ, రిలేషన్ ఇవన్నీ వాళ్ళు ఎక్కడ దాచుకోలేదులేండి, ఫోటోలోనే కనిపించుకుంటూ వాళ్ళే ఓపెన్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ దర్శకుడు రాజ్ నిడిమోరు మన ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందినటువంటి వ్యక్తే. పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా తిరుపతిలోనే. తనకు ఒక సోదరి కూడా ఉన్నారు. రాజ్ నిడిమోరు ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్, అక్కడే తన ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత యుఎస్ వెళ్ళడం, ఆ తర్వాత స్నేహితుడు కృష్ణ, దాసరి కృష్ణను అనేమో అంటారు. సో కాలేజ్ చదువుకునే రోజుల్లోనే ఈ రాజ్ నిడిమోరు, కృష్ణ ఫ్రెండ్స్ అంటే. వీళ్ళిద్దరూ ఇప్పుడు నిర్మాణ సంస్థను ప్రారంభించి తర్వాత చాలా సినిమాలు తీశారు, దర్శకత్వం వహించారు, ఈ విధంగా. సో మొత్తం మీద రాజ్ నిడిమోరు అయితే తెలుగులో కూడా 1-2 సినిమాలు తీశారనుకుంటాను నిర్మాతగా. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైనట్లయితే ఉన్నారు. సో మొత్తానికి సమంత 51 సంవత్సరాల రాజ్ నిడిమోరును 75లో పుట్టారు తిరుపతిలో. సో ఇప్పుడు రెండో వివాహం చేసుకోవడం ద్వారా రెండోసారి కూడా మళ్ళీ తెలుగింటి కోడలే అయ్యారు సమంత. సో ఎప్పటి నుంచో వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు అయితే ఉన్నాయి, కానీ ఈరోజు వాళ్ళ పెళ్ళి అని రాజ్ నిడిమోరు మొదటి భార్య పోస్ట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే సమంత కూడా తన పెళ్లి ఫోటోలు తన ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. సో సమంత యాక్చువల్గా కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఆమె చాలా సందర్భాలు కూడా చెప్పారు. సో అతి కొద్ది మంది సన్నిహితులు, 18 మంది ఏమో అట, ఆ సన్నిహితుల సమక్షంలోనే సమంత రాజ్ నిడిమోరు అయితే ఇద్దరికి రెండో వివాహమే పెళ్లి చేసుకున్నారు.